గోవింద బృందావనము హరివో. మాతాజీ ఆమె ఇక్కడ కన్నులో ఉన్నప్పుడు నేను అన్నాను, కృష్ణాష్టమి మాత్రం రథయాత్ర జరుగుతుంది మాతాజీ అని. ప్రభుత్వం ఏదైనా మాకు ముందుగా చెప్తే మీకు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేస్తాం. మాతాజీ మీరు ప్రయత్నం లేదు, ఇంకా కృష్ణాష్టమి రావాల్సిందే అని అంటే రావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ప్రయత్నం లేదు, రావడం అంతే. భగవంతుడు విన్నాడు, రావాలి. వారం 10 రోజులుగా రామచంద్ర గారు నాకు చెప్పడం, ప్రభుజీ వస్తున్నారు ఈసారి మనం బాగా చేయాలి చెప్పడం. సో ఏమంటే నేను గమనించాను, భగవంతునికి సేవ చేయాలనేటువంటి ఒక ఆతృత నేను వీళ్ళు చూశాను. నేను భగవంతునికి సేవ చేయడం ద్వారా నేను అందరినీ కూడా సంతృప్తిపరుస్తాను. ఐ వాంట్ టు ప్లీజ్ ఎవ్రీబడి బై సర్వింగ్ ద లార్డ్. వెరీ వెరీ హ్యాపీ. సో అట్లా భగవంతుడు ఆవిర్భవించినటువంటి ఈ రోజుని మనకు స్ఫూర్తి ఏమిటంటే, బృందావనంలో ఒక దేవాలయం, కృష్ణాది బంకి బిహారీ దేవాలయం మనం వెళ్ళాం. ఆ దేవాలయానికి ఒక అంధ వైష్ణవుడు ప్రతిరోజు దర్శనానికి వస్తాడు. ఎవ్రీడే ప్రాక్టికల్, ఎండైనా వానైనా చలి. ఒక భక్తుడు దాన్ని గమనించి అడిగాడు, నేను గమనించాలని, మీరు ఎండైనా వానైనా సరైన ప్రతిరోజు దర్శనానికి వస్తున్నావు, ఏ రోజున కృష్ణుడిని కనిపించాడా అని అని అంటే అతను ఆ భక్తుడు చెప్పాడు, నిజమే నేను అందరూ నాకు కనిపించదు, కానీ కృష్ణుడికి నేను కనిపిస్తాను కదా, కృష్ణుడికి నేను కనిపిస్తాను కాబట్టి కృష్ణుడు నన్ను చూడడం కోసం నేను రోజు దర్శనానికి వస్తాను. అది ఎంతైనా, ఎండైనా వానైనా చలి. మీకు తెలిసి బృందావనం చలి అంటే చలి, ఎండ అంటే 50 డిగ్రీ, వర్షం అంటే వడగలవ, అది బృందావనం. అందుకే బృందావనం ఏమంటారు, తక్కువ భూమి. తక్కువ భూమి అక్కడ ఉండడం అంటే అంత ఈజీ కాదు, అక్కడ తిరగడం అంటే అంత ఈజీ కాదు. అది నిజంగా రాధమ్మ కృప ఉంటేనే సాధ్యమవుతున్నారు. సో అలాంటి ఆ శ్రీ బృందావన ధామంలో ఉండే అవతరించినటువంటి భగవంతుడు, ఆయన అవతరించిన ప్రదేశం మధుర వాస్తవం. కంసుడు యొక్క చెరస. శ్రీకృష్ణ జన్మాష్టమిలో ముఖ్యమైన సందేశం ఇదే. భగవంతుడు అవతరించినటువంటి స్థలం ఏంటి, కాలం ఏంటి, పరిస్థితి ఏంటి, ఈ మూడు మనం గమనిస్తే మన పరిస్థితులు అలానే ఉన్నాయి. ఆయన ఆవిర్భవించింది కారాగారంలో, జైలు. భౌతిక జగత్తుకు కూడా శాస్త్రంలో ఒక పేరు ఏంటంటే జైలు. ఇట్ ఈస్ కాల్డ్ దుర్గం. దుర్గం దుర్గం అంటే కోట, సరౌండెడ్. అలా భగవంతుడు అక్కడ అవతరించాడు. ఎప్పుడైతే అక్కడ ఆ వాతావరణం ఎలా ఉందంట, చీకటిగా ఉంది, అంధకారం. ఇక్కడ కూడా ఈ ప్రపంచం కూడా అంతే, అజ్ఞానం అనే అంధకారం తప్పిపోయింది, బాగా గమ్ముకుపోయింది. భగవంతుడు ఎప్పుడైతే ఆవిర్భవించాడో ఆ చీకటి కలిగి వేసి వెలుగు వెళ్ళిపోయింది. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ఆవిర్భవిస్తాడో, లేదా మన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయేసి